ఇన్సిడెంట్ జరిగింది కదా 56 ఏళ్ల ఒక గ్రాండ్ మా తోటి ఒక 20 years అబ్బాయి లేచిపోయారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? అసలు ఎటు వెళ్తుంది సమాజం? ఎటు వెళ్తుందని అంటే బ్రహ్మం గారు ఏం చెప్పాడో అవే నడుస్తున్నాయి. బ్రహ్మం గారు ఏం చెప్పాడంటే ఇలాంటి వాక్యాలే చెప్పారు. అందు గురించి అవే అలాగనే నడుతుంది మన దేశం కానీ ఏది కానీ. అది అన్ని సంవత్సరాలు మనవాడి కంటే ఇంకా తక్కువనే వయసు. ఇలాంటి పాపాలు ఈ లోకం ఈ ప్రజలు చూస్తే మన నోట్లు ఉత్తరం ఎక్కడ ఉత్తరం అని ఒకసారి ఆలోచించాలి కదా. 57 సంవత్సరాలు అంటే ఏంటి అసలు వయసు? అందు గురించే కొంతమంది 60-70 ఏళ్ళకి పెళ్లి చేసుకుని అక్కడ నన్ను అడిగింది ఏంటంటే నీకు తగ్గట్టు నీ వయసుకు తగ్గట్టు చేసుకుంటా ఎవ్వరు ఏమన్నారు, ఎవరు కూడా నీకు కామెంట్లు కానీ ఏది కానీ అడిగే హక్కు లేదు. ఎందుకంటే చిన్నతనం అబ్బాయి వయసు ఏంటి, అబ్బాయి లైఫ్ అంతా పాడు చేసినట్టే కదా, అవునా కాదా? మరి ఈ పోరగానికైనా సిగ్గులు అద్దలేదా? ఎందుకంటే తల్లిదండ్రి ఇలా నాకు నానమ్మ అమ్మమ్మ వయసు ఇలాగ చేస్తే ఏమనుకుంటారని ఆ అబ్బాయి అన్న కొద్దిగా బుద్ధి ఉండాలిగా. 20 అయితే ఏజ్ తగ్గుంది కానీ అట్లీస్ట్ ఆమెకైనా తెలియాలి కదా, ఆమె నచ్చ చెప్పాలి కదా. అది తెలిసిన ముండా ఒక అన్నం తినే ఆడిదైతే ఆ పిల్లగాని ఎందుకు బయటికి తీసుకొని పోతుంది? ఎందుకంటే దానికి వెనక ముందే ఉన్నోళ్ళు పెద్ద ఫ్యామిలీ అయితే వెనక ఫ్యామిలీ ఏమనుకుంటారో ఏందో అని బిడంగా భయపడకుండా బతుకుతారు. కానీ ఆమెకు వెనక ముందు ఎవరు లేనట్టుంది. అయినా నాకెందుకు ఈ లోకంతో, నాకు ఈ అబ్బాయే నా లోకం అని నేను బతుకుతానా? 60-50కే డెమి ఇంకా అంతే. ఆ పోరగాడు కూడా గట్లనే అనుకున్నాను. పోరగాందే తప్పు, నన్ను అడుగుతా అమ్మదేం తప్పు లేదు. పోరగాన్ని ఎక్కడున్న పాడబెట్టి తొక్కి పళ్ళ బీగితే ఆ పైచం అంతా పోదు, 4 బీటాలే బయటికి తీసుకుపోయి. ఎందుకంటే దానికి సిగ్గులద్దలేదు. నీ బుద్ధి ఆడిపోయింది. నీ తల్లి తండ్రి అదేనా నేర్పించింది? నీకు లేదా అమ్మమ్మ? నీకు లేదా నాయనమ్మమ్మ? ఉంటది ప్రతి ఒక్కళ్ళకు. అంతకన్నా వాడు చదువుకున్నోడికి సంస్కారం ఆ మాత్రం జ్ఞానం లేకుంటే ఎందుకయ్యా ఈ లోకం ఏం పాడైపోతుందయ్యా? ముసలోళ్ళు పెళ్లి చేసుకోవటం, ఆ ముసలోళ్ళు ఆ కుటుంబాన్ని రోడ్న పడేసి యూట్యూబ్లో ఏంటయ్యా ఈ పాపాలన్నీ ఎక్కువైపోతున్నాయ్యా? ఏదో ఒక రోజు ఆ దేవుడు కరోనా ఇవన్నీ ఏదైతే ఎందుకు పెడతానంటే మొయలేకపోతుంది భూదేవి పాపాలన్నిటినీ. ఏదో ఒక రోజు ఈ భుజం మీదకయ్యాట, ఈ భుజానికి మార్చినప్పుడే భూమి కదులుతుందట. అలాంటి టైం కూడా అది దగ్గరలోనే ఉంది. ఎందుకంటే పాపాలు ఎక్కువ అయిపోతున్నాయి. అదే అమ్మాయిలు అబ్బాయిల్ని చంపడం, అబ్బాయిలు అమ్మాయిల్ని మర్డర్ చేయడం అండ్ ఇలాంటి ఘోరాలు వినడం ఇదంతా అసలు దేనికి సూచన అనుకోవచ్చు? పాపాలకే సూచన ఏంటంటే పాపాలకే. ఎప్పుడన్నా అంటే మీరంటే మొన్నటోళ్ళు కరోనా అంటే కూడా ఏం తెలియదు, దసరా అంటే తెలిసేటప్పుడ. కరోనా టైం కుప్పలు చనిపోయారు. ఎందుకంటే ఆ దేవుడు దేని నుంచి ఎట్ట పతనం చేయాలనో అలాగనే చేస్తారు. ఇంకా ఉంది ముందు. ఇప్పుడు మాకేం లేదని ఎవ్వరు అనుకోవద్దు. దేని నిమిషంలో వచ్చి జనాలను వేసుకొని వెళ్ళిపోతాడో అది తెలియదు. ముక్షు అన్నది ఆ పాపాలు అన్నది పండే రోజు వండితే అన్ని పండుతాయి, నాశనం అయిపోతుంది మన దేశం.